అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటున్నారు కేకే రాజు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రభుత్వం పెద్దలు ఏం చేయలేకపోయారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి 7 లక్షలు అందజేశాం. ప్రాణాలతో బయటపడ్డ చిన్నాతో సహా అందరికీ జగన్ సాయం చేశారు అంటున్నారు కేకే రాజు. సంఘటన జరిగిన తర్వాత వారు గల్లంతయ్యారు, వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం విఫలమైంది. రెస్క్యూ ఆపరేషన్ ఆపిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, అన్ని శాఖలకి అధిపతిగా ఉన్న లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఏ మూల ఎలాంటి సేవ చిటుక్కుమన్నా తగుదునమ్మా అని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే సబ్జెక్టు ప్రెస్ మీట్లు పెట్టి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే హోమ్ మినిస్టర్ అనిత్ గారు కానీ, ఈ ప్రాంతానికి చెంది ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనిత్ గారు కానీ వాళ్ళని పరామర్శించడానికి కూడా రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మత్స్యకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ విషయంలో ఏమీ పట్టనట్టుగా ఏదో చేతగానం ఏదో మాట్లాడిన సందంగా మీకు చేత కాదు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షంగా ఉండు, ప్రజల మధ్య ఉండి ప్రజల కష్టాలను ఎప్పుడు కూడా తీర్చడం ఆయన ముందుండే జగన్మోహన్ రెడ్డి గారి సంఘటనకు సంబంధించి తెలిసిన వెంటనే చల్లించిపోయి ఆ బాధితుడు ఎవరైతే చిన్న ఉన్నాడో చిన్నతో ఫోన్లో పరామర్శించి తదనంతరం విశాఖపట్నానికి విచ్చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చి వారికి అండగా నిలబడి ప్రభుత్వం ద్వారా మీకు ఏ రకంగా న్యాయం చేయాలి, మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చి మీకు ₹1 నష్టపరిహారం ఇప్పించే వరకు కూడా మనం పోరాటం చేస్తాం. లేదంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా మేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధులతో ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఈ కూటమి 3 పార్టీలు కలిసి ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే, ముఖ్యమంత్రి సహాయ నిధి అయితే, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి అయితే కేవలం ₹10 లక్షలు ఇచ్చి కంటితుడి చరిగా చేతులు దులుపుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నిధులతో 7 కుటుంబ సభ్యులకి కూడా ₹7 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది.